ప్రాముఖ్యమైన విషయాలు దాంట్లో నుంచి మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకరు. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ఒక 5 విషయాలు నేను మీతో మాట్లాడతాను. జాగ్రత్తగా ఆలకించండి. ప్రియులారా, ప్రభు గాడిదనే కోరుకున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు గాడిదనే ప్రభు కోరుకున్నాడు. అలాగనే మొట్టమొదటిగా మనం ఈరోజు నేర్చుకునేటువంటి సందేశంలో దేవుడు గాడిద కావాలి అని కోరుకున్నాడు. ఎవరైనా అది ఇప్పుకొని వస్తున్నప్పుడు ఎవరైనా అడిగితే మిమ్మల్ని ప్రభువుకి కావాలి అని చెప్పండి అని అన్నాడు. స్తోత్ర, హల్లెలూయా. ఏమండి, గాడిదైనటువంటి ప్రభు దేవుని బిడ్డలారా గమనించండి. అక్కడ కట్టుబడిన గాడిదని ప్రభు కోరుకొని కావాలి అని కోరుకొని దాన్ని తీసుకురండి అని చెప్తూ ఉన్నాడే. అది తీసుకొచ్చిన తర్వాత ఆ గాడిద మీద ఆ యెరూషలేము పట్టణం అంతా ఆయన సంచరిస్తూ ఊరేగించబడుతూ ఉన్నాడు. హోసన్నా జయం అంటూ వాళ్ళందరూ కేకలు వేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలా చేస్తుంటే వారందరూ అనుకుంటున్నారు, ఈయన ఎవరో అని వారందరూ ఆశ్చర్యంగా ఆయన వైపు, యేసయ్య వైపు చూస్తున్నారు. అందరూ హోసన్నా జయం అంటూ స్తుతిస్తూ తిరుగుతున్నారు. కొంతమంది పరిసయ్యులంట, వాళ్ళు కొంచెం ఆగమని చెప్పండి. ఏమంట? కొంచెం చెప్పు, వాళ్ళని ఆగమని చెప్పండి, స్తుతించడం మానమని చెప్పండి, అరవటం కేకలేయటం మానమని చెప్పండి అంటే యేసయ్య అన్నాడు, వారు మౌనంగా అయితే, వాళ్ళు స్తుతించడం మానేస్తే రాళ్ళు స్తుతిస్తాయి అన్నాడు ఆయన. ఏం స్తుతిస్తాయి అంట? రాళ్ళు, రప్పలు, కొండలు, చెట్లు స్తుతిస్తాయి, వాళ్ళు స్తుతించడం మానేస్తే. ఆమేన్. దేవుడండి, ఆయన ఏ విధంగా అయినా ఆరాధించబడగలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఏ విధం చేతనైనా మనమే ఆయన్ని ఆరాధించవలసిన అవసరం లేదు. ఆయన ఆరాధించబడాలంటే, ఆయన మహిమపరచబడాలంటే ఏ విధం చేతనైనా ఆయన చెప్పండి. కానీ ఎందుకు మనం బ్రతికించి ఉంచాడంటే, ఏమండి, కరోనా టైంలో మనం చనిపోకుండా దేవుడు బ్రతికించి ఎందుకు ఉంచాడంటే, ఇంకా స్తోత్రం అంటూ మరొక రోజుని కొత్త దినాన్ని చూస్తూ ఉన్నామంటే కేవలం దేవుని మహాకృపే. ఆమేన్. నేను ఒక మాటలో చెప్పాలంటే, ఒకటి, దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మళ్ళీ లోకంలో కోరుకుంటున్నాడు. 2, నువ్వు నరకాగ్నిగుండం పోవటానికి ఏమంటే ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు, నిన్ను పరలోకం చేర్చాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ గాడిదని ఎందుకు కోరుకుంటున్నాడు తెలుసా? ఊరు బయట నుండే గాడిద, ఊరు వెలపలుండే గాడిద, బరువులు మూటలు మోసే గాడిద. అలాంటి గాడిదని దేవుడు ఎక్కడ తీసుకొస్తున్నాడు? ఊరు వెలుపల నుంచి సిటీలోనికి తీసుకొస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఊరు వెలుపల నుంచి ఎక్కడికి? రాజు వీధుల్లో తిరగటానికి దేవుడు సిటీకి తీసుకొస్తున్నాడు. వెలివేయబడిన గాడిద, ఊరు వెలుపలుండే గాడిద, ఎన్నిక లేని గాడిద, విలువలేని గాడిద అది. ఆమేన్. ఆ గాడిదే కావాలని కోరుకుంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. గాడిదే దేని గుర్తుగా ఉంది? అపవిత్రమైనది. మనందరం పవిత్రులమా?
అపవిత్రమైన వారమే, కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని, పాపులమైన మనల్ని, అపవిత్రులమైన మనలను ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. ఆయన కోరుకొని ఆయన మన స్థానంలోనికి వెళ్ళి ప్రాణాన్ని పెట్టి ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో రాయబడి ఉంది, ప్రతి గాడిదకు బదులుగా గొర్రె పిల్ల బలి అవ్వాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి గొర్రె పిల్లగా బలైపోయి మన కోసం మనల్ని ఏం చేశారు చెప్పండి? బ్రతికించారు. స్తోత్ర. ఊరు వెలుపల అవమానాలతో ఏమండి ఊరు వెలుపల వెలివేయబడిన స్థితిలో ఉన్న గాడిద లాంటి మన జీవితాన్ని, అనుభవాలను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? రాజవీధుల్లో నడుచున్నట్లుగా ఘనతను, మహిమను, మెప్పును ప్రభు మనకి కలగ చేశాడు. స్తోత్రం. అవునండి. అక్కడి నుంచి ఎప్పుడైతే దీన్ని తీసుకొచ్చారో దాని మీద బట్టలు పరిచారంట ఆయన యేసు ప్రభువు వారు కూర్చోటానికి. ఆ తర్వాత కింద అందరూ బట్టలు పరుస్తున్నారట, కొంతమంది చెట్లు నరికి కొమ్మలు పరుస్తున్నారట. ఆమేన్. దానికి ఇప్పుడు దేని మీద నడుస్తుంది? బట్టల మీద నడుస్తుంది, కాలికి మట్టి అంటకుండా నడుస్తుంది, కొమ్మల మీద నడుస్తుంది. అంత ఘనత ఎలా వచ్చిందంటే యేసయ్య కోరుకోవటం వల్లే. ఆమేన్. చెప్పండి, దేనివల్ల? యేసయ్య కోరుకోవటం వల్ల గాడిదని. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి మనము కూడా దేవుని చేత కోరుకోబడ్డవారము. హల్లెలూయా. ఎంతమంది నేను దేవుని చేత కోరబడ్డాను అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. నేను దేవుని చేత కోరబడిన వారిని. హల్లెలూయా. దేవుని చేత కోరబడిన వారిని మీరు నమ్ముతున్నారా? ఎందుకు ఆయన గాడిద కావాలి, దాన్ని తీసుకురండి అంటున్నాడు అని బైబిల్ ప్రకారం మనం చూస్తే కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. జకర్యా 9:9 ఏమండి ప్రవచనాలు ఉన్నాయి. ఏమని ఉన్నాయి? ఆయన గాడిద పిల్ల మీద యెరూషలేమంతా తిరుగుతాడు అని. అదే రీతిగా గుర్రం మీద తిరగాల్సిన రాజయ్య ఉన్న యేసయ్య దేని మీద తిరుగుతున్నాడు? గుర్రం మీద తిరగొచ్చుగా, రాజు గుర్రం మీదే తిరగాలి, కానీ దేని మీద తిరుగుతున్నాడు? ఎందుకు? ప్రవచన లేఖనాలు నెరవేరుట కొరకు. ఆమె చెప్పండి. లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు, కానీ లేఖనాలు రద్దు చేయడానికి యేసయ్య ఈ లోకానికి రాలేదు. ఆమేన్. వాక్యాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రవచన వాక్యాలు యేసు ప్రభువు వారి గురించి వ్రాయబడ్డాయి. ఆయన గాడిద పిల్లను చదవండి. తీశారు 9:9 జకర్యా గ్రంథం. బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూసారా? యూదులకు రాజని యేసు ప్రభువారు ఆ మాట హేరోదుకి తెలిసినప్పుడే యూదులకు రాజా అని చెప్పేసి పుట్టాడా అని చెప్పి మండిపడ్డాడు. ఆమేన్. నేను రాజు అయి ఉంటే ఇంకొక రాజు రావటమా అని చెప్పేసి ఏం చేశారు? రహస్యంగా కొంతమందిని చంపటానికి ప్రయత్నం చేసి ఏమంటే శాసనం జారీ చేశాడు. కానీ దేవుడు యేసు ప్రభువారిని దూత ద్వారా వేరే ప్రాంతానికి ఆమె అక్కడికి వెళ్ళటం, ఆ విధంగా కాపాడబడటం, ఇవన్నీ జరిగాయి దేవుని సంకల్పం ప్రకారం. ఆమేన్. గమనించారండి? అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, రాజు యేసు ప్రభువారు ఒక రాజు అయి ఉన్నాడు. యూదులకు రాజు. అక్కడ యూదులకు రాజు. ఇప్పుడు యూదులకు రాజేనా? యూదులకు రాజు, మనకు రాజు, సర్వభూమికి రాజు, పరలోకానికి రాజు. ఆమె రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. ఆమె చెప్పండి. చక్రవర్తులకే మహాచక్రవర్తి. దేవునికి స్తోత్రం. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించినావా. హల్లెలూయా. రాజుల రాజుగా ఆయన ఇప్పుడు రాజాతి రాజుగా రాజులు యెరూషలేమంతా ఏమంటే తిరగటానికి దేవుడు ఏం కోరుకున్నాడో చెప్పండి? గాడిదని.
గాడిదని కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గాడిదని కోరుకున్నాడు. గాడిద ఎలాంటిది? అపవిత్రమైనది. అపవిత్రమైనది. పవిత్రమైందా? అపవిత్రమైనది. ఇంకా ఎలాంటిది? విలువలేనిది. ఎలాంటిది? విలువలేనిది. ఎలాంటిది? ఇంకా వెలివేయబడినట్టు స్థితిలో ఉన్నది. ఆమె ఊరు బయట ఊరు వెలుపులు ఉండేది. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? దావీదు అంటాడు, దావీదు, గొర్రెల తొట్టులో గొర్రెలు కాసుకున్న నన్ను ప్రభువా రాజనగరికి నడిపించి సింహాసనం ఇచ్చావయ్యా, నేను ఎంతటి వాడను ప్రభువా. ఆమె స్తోత్రం చెప్పండి. నేను ఎంతటి వాడను ప్రభువా అంటాడు. ప్రియులారా గమనించండి, మొట్టమొదటి విషయం నేను మీతో మాట్లాడుతున్న గాడిద. ఏమండి, దేవుడు ఏం చేశాడు? దేవుడు గాడిదను కోరుకున్నాడు. అలాగనే మనల్ని కూడా ఏం చేశాడు? ఆయన కావాలి అని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? మనల్ని ఎందుకు కోరుకున్నాడు ఆయన? మనల్ని ఎందుకు కోరుకున్నాడు ఆయన? ఆయనతో సహవాసం చేయాలని, ఆయన్ని స్తుతించాలని. ఆమేన్. మనల్ని కోరుకున్నాడు ఆయన. ఆయన మన ద్వారా మహిమపరచబడాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. స్తోత్రం. మరి ఆయనతో సహవాసం చేస్తున్నామా? ఆయన స్తుతిస్తున్నామా? ఆయన మహింపరుస్తున్నామా? మనం ఆయన గణపరిచే వారంగా ఉన్నామా? నేను నిర్మించిన నా జనులు నాకు స్తోత్రం చేసేదరు అని అన్నాడు. ఆమె చెప్పండి. నేను నిర్మించిన నా జనులు నాకు స్తోత్రం చేసేదరు. ఆయన ఎందుకు మళ్ళీ పుట్టించుకున్నాడు? ఆయనకి స్తోత్రం చేయాలని, ఆయనతో సహవాసం చేయాలని మానవుణ్ణి భూమి మీద చేసుకున్నాడు. ఆయనతో సహవాసం చేస్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఆయనతో గడుపుతూ ఉండాలి. ఇప్పుడు మనమేమవుతున్నాం? బిజీ అయిపోతున్నాం. ఆయనతో సహవాసం చేయట్లే. ఆయనతో సహవాసం చేస్తూ ఆయన మహిమపరుస్తూ మనము ఎక్కడికి చేరాలని చెప్పండి? నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలని. దేవునికి స్తోత్రం అండి. నరకాగ్ని కూడా మళ్ళీ తప్పించి పరలోక భాగ్యాన్ని మనకి ఇవ్వాలని, మనల్ని ప్రేమిస్తూ మనల్ని కావాలని కోరుకుంటున్నాడు ఆయన. మరి ఆయన మనల్ని కావాలని కోరుకుంటున్నాడు. మరి నీకు ఆయన కావాలా? చెప్పండి. యేసయ్యకు మనం కావాలట. ఆ గాడిదని ఏమన్నాడు ఆయన? ఆ గాడిద నాకు కావాలని చెప్పండి. ఎవరు కావాలంట? గాడిద యేసయ్యకు కావాలంట. ఏమండి, మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కావాలి అని కోరుకుంటున్నాడు. మరి మనము యేసయ్యని కావాలి, యేసయ్య మనకు కావాలి. ఎందుకు మనకు యేసయ్య కావాలి చెప్పండి? యేసయ్య మనకి ఏం అవసరం అంటారు? అడిగినప్పుడు చెప్పండిలే. యేసయ్య మనకి ఎందుకు కావాలి? ఓకే అమ్మా, మీరు చెప్పండి. యేసయ్య మనకి ఎందుకు కావాలి? గమనిస్తే యేసయ్యే మన పాపములు క్షమించు దేవుడు. మెయిన్ అసలైన పాయింట్ అది. ఆమె చెప్పండి. యేసయ్యే పరలోక రాజ్యానికి మార్గం. నేనే మార్గం, నేనే నా ద్వారా తప్ప అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? నాలో పాపం ఉండదని రుజువు చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారని చెప్పిన వారు ఉన్నారా? దేవుడు అని పిలువబట్టానికి అర్హుడు యేసయ్య. ఆమె చెప్పండి. దేవుడు అని పిలువబట్టానికి యోగ్యుడు, అర్హుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుకనే ఆయన మన పాపములు క్షమించగలడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు పరలోక రాజ్యం చేరాలనేటువంటి ఆ యొక్క మార్గం కూడా యేసయ్యే. ఆమేన్. కాబట్టి అందుకని మనకి ఆయన కావాలి. ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా దేవుని రాజ్యం చేరలేం. కాబట్టి మనకు ఆయన కావాలి. ఆమేన్. నీకు శాంతి, సమాధానం నీ హృదయంలో చోటు చేసుకోవాలంటే ఎవరు కావాలి? ఇంకెక్కడ దొరికిద్దా శాంతి, సమాధానం? ఎక్కడ దొరికిద్దా? డబ్బు పెడితే వచ్చిద్దా? కోట్లు పెడితే వచ్చిద్దా శాంతి? శాంతి ఎక్కడ రాదు, సంతోషం ఎక్కడ రాదు. ఆమేన్. ఎక్కడుంది?
ఎక్కడుందండి? ఈ శాంతి అనేది, సంతోషం అనేది, సమాధానం అనేది, పరలోకం అనేది డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేదా అండి? యేసయ్య ఇవ్వాల్సిందే. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ దొరకదు, నీకు యేసులోనే దొరుకుతుంది. యేసు దేవునిలోనే దొరుకుతుంది. ఏ దేవుడు? యేసు దేవుడు అనండి. యేసు దేవునిలోనే దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకి యేసు కావాలా? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. అందరూ నీవుంటే నాకు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. గోంగూర కట్ట సేవకుని పొట్ట. స్తోత్రం. తడుతుంటేనే ఏమండి ఆరోగ్యంగా ఉండేది. స్తోత్రం చెప్పండి. గోంగూర కట్ట ఏమవ్వాలి చెప్పండి? ఈ ఎండాకాలంలో మధ్యలో తడుపుతూ ఉంటే ఆకు ఎండిపోకుండా వాడిపోకుండా ఉంటాయి. ఆమె చెప్పండి. మధ్యలో మీరు కూడా వాటర్ కొంచెం తాగండి. వాటర్ తాగకుండా రోగాలు తెచ్చుకోకండి, జాగ్రత్త. స్తోత్రం. వచ్చేటప్పుడు తినబెట్టలేరా? ఒకవేళ మీ దగ్గర స్పెషల్గా బాటిల్ తెచ్చుకుంటానంటే మంచిదే, లేదు ఇక్కడ తాగుతానంటే తాగొచ్చు. ఇంకా అడ్డేటి తిరగకుండా దేవుని సన్నిధిలో దగ్గర ఒక బాటిల్ పెట్టుకుంటే ఇంకా మంచిది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా, మనందరం కూడా కావాలని, మనందరం ఆయన రాజ్యం చేరాలని, తన నిత్యత్వంలో మనందరం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనల్ని కోరుకుంటున్నాడు. కోరుకున్నావు నన్ను ఇలా వేడుచున్నాను. దేవునికి స్తోత్రం. కోరుకుంటున్నాడు ఆయన. మనం కూడా ఆయన్ని కోరుకోవాలి. నువ్వు కావాలి ప్రభువా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నా జీవితానికి నువ్వు కావాలి ప్రభువా. ఎవరున్నా లేకున్నా నువ్వుంటే నాకు చాలయ్యా. అర్థమైందా అండి? ఎవరున్నా లేకున్నా నాకు నువ్వుంటే చాలయ్యా. దేవునికి స్తోత్రం. ఆయన చాలు, ఆయన కావాలని కోరుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే మన జీవితంలో నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చువాడును, పాపక్షమాపణ ఇచ్చువాడును, దేవుని రాజ్యం మనకి ఇచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు మనకి కావాలి. ఆమేన్. ప్రభు మనకి కావాలి. వద్దు వద్దు ప్రభు వద్దు అని అనుకుంటే నరకం గ్యారంటీ. ఆమేన్. నిత్యత్వానికి మనం చేరలేమండి. నిత్య నరకమునకు మనం జారిపోతాం. నరకపు అంచుల్లో మనం ఉంటాం. అగాధ స్థలముకు దిగిపోతాం. ఆయన మనకి కావాలి. స్తోత్రం. ఆయన కావాలి అని కోరుకోవాలి మనం కూడా. నెక్స్ట్ చదవండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. చూడండి, ఒకటి గాడిద కావాలని కోరుకుంటూ ఉన్నాడు,
రెండు, ఆ గాడిద అక్కడ ఏం చేయబడిందట? కట్టబడి ఉందట. గాడిద ఏం చేయబడి ఉంది? కట్టబడి ఉంది. అలాగనే ఈ రోజుల్లో కూడా చాలామంది కట్టబడి ఉంటున్నారు. గాడిదను కోరుకున్నట్లుగా మనల్ని కోరుకుంటున్నాడు. గాడిద కట్టబడినట్లుగా ఈ రోజుల్లో చాలామంది బిడ్డలు కూడా ఎలా ఉన్నారు చెప్పండి? ప్రజలు చాలామంది కట్టుబడి ఉంటున్నారు. రకరకాల కట్లతో కట్టుబడి ఉంటున్నారు. కొలగజ్జి ఉంటుంది కొంతమందికి, కానీ కొలకట్లతో బంధించబడి ఉంటున్నారు. దేవుని సన్నిధిలో అలాంటి విధానంలో ఉంటే ప్రభు అంటాడు, నువ్వు ఇంకా మారాలా. ఆమేన్. నువ్వు మారలేదు, నువ్వు మారాలి. ఆమేన్. నేను ఎక్కడో ఒకసారి చూశానండి. మంచి ఎక్కువ కులం వాళ్ళకేమో ఫస్ట్ భోజనాలట, తక్కువ కులం వాళ్ళకేమో లాస్ట్ భోజనాలట. ఎలా ఉన్నారో చూడండి. రాజకీయాలు పనిచేయవు దేవుని సన్నిధిలో. ఆమేన్. అలాంటి సైతాన్ని చర్చిలో పెట్టకూడదు. ఆమేన్ చెప్పండి. అలాంటి కార్యాలు ఛేదించేయాలి. సంఘాల్లో కుల ఫీలింగ్లు ఉండకూడదు, గ్రూపిజాలు ఉండకూడదు. గ్రూప్గా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవటం, 2-3 కూర్చొని మాట్లాడుకోవటం సపరేట్గా పర్సనల్గా. రాజకీయాలు దేవుని సన్నిధిలో పనిచేయకూడదండి. అది ఏం చేస్తున్నారు చూడండి. అలాగే ప్రియులారా చెప్పండి, దేవుని యొక్క సన్నిధానంలో మనం గమనించాలి. కులకట్టులు, మతకట్లు, ఏమండి కొన్ని కట్టుబాట్లు, రకరకాల లోక సంబంధమైన కట్టుబాట్లు, భక్తిహీనత అనే కట్లు, అవిధేయత అనే కట్లు, లోబడని కట్లు కొంతమందికి ఉన్నాయి. ఎంత చెప్పినా లోబడరు కొంతమంది. వాళ్ళని సైతాను బంధించేసింది బాగా. సైతాను గట్టిగా కట్టేస్తే అంతే ఉంటారు. ఆ కట్లు యేసు నామములో విడిపోవునుగాక. ఆ అవిధేయత కట్లు విడిపోవునుగాక. భక్తిహీనత అనే కట్లు, భక్తి తగ్గిపోయిన ఆ అనుభవాలు యేసు నామములో విడిపోవునుగాక. లాజరుకి కట్టబడ్డాయంట కట్లు. ఏ కట్లు? మరణపు కట్లు. ఆమేన్. ఏమండి 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ, లోకస్వార్త 13వ అధ్యాయంలో ఆమె ఉంటుంది. ఆమె దేంతో కట్టబడిందట? సాతాను కట్లతో కట్టబడిందట. నడువంగిపోయి ఎంత మాత్రం పైకి చూడలేకపోతూ ఉందండి, నడువంగిపోయిన స్థితిలో ఉంటూ. ఆ కట్లు కూడా ఈ రోజుల్లో చాలామంది అలాంటి కట్లతో కట్టుబడి ఉంటున్నారు. ప్రతి కట్లు విప్పబడాలి, ప్రతి కట్లు తెగిపోవాలి, భక్తిహీనత పోవాలి. భక్తిహీనత ఉంటే చూడండి, భక్తిహీనత ఉంటే ఇంకా నువ్వు కట్లు తెగిపోవాలా, ఇంకా నువ్వు కూడా గాడిద కట్టిన కట్లు ఇంకా నీకు ఉన్నాయి. ఆమేన్. నువ్వు కట్టబడ్డ గాడిదే, ఇంకా కట్లు ఇవ్వబడిన గాడిది కాదు. ఆమేన్ చెప్పండి. కొంతమంది పిల్లలు అంటారు, గాడిద ఆ గాడిదే అంట. ఒక దైవజనుడు మధ్యాహ్నం నైట్ 2 గంటలకి స్టేషన్లో దిగితే ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు రాలేదట. తర్వాత ఫోన్ చేసి, అంటే మీకోసం రిసీవ్ చేసుకోవడానికి రాలేదా? ఆ గాడిదని పంపించానుగా, ఇటు పోయాడు అని అంటుందంట వాళ్ళమ్మ. చూడండి, అంటే వాళ్ళు చేసే కొన్ని పనులు బట్టి గాడిదా అని చెప్పేసి పిలుస్తుంటారు కొంతమంది. ఏమే బైబిల్లో రకరకాల గాడిదలు ఉన్నాయి. కంచర గాడిదే, అడవి గాడిదే. కంచర గాడిదే, అడవి గాడిదే. దేవుని బిడ్డలారా, కాబట్టి చాలామంది రకరకాల కట్లతో బంధించబడి ఉంటున్నారంట. అయితే దేవుని సన్నిధిలో మనం కూడా అవిధేయత చూపిస్తే, భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకొని లోకంలో ఉంటే మనం కూడా కట్లతో ఉన్నట్టే. కట్లు విప్పబడలేదు. ఇంకా భక్తి, నీకున్న భక్తి తగ్గిపోతే ఇంకా నీకు నువ్వు భక్తిహీనత అనే కట్లు ఇంకా నీకు కట్టబడి ఉన్నాయని అర్థం. భక్తిహీనత నీలో ఉంటే
సరైన భక్తి జీవితంలో నువ్వు ఎదుగుదల లేక తగ్గిపోయి ఉంటే, భక్తిహీనత అనే కట్లు నీకు కట్టబడ్డాయని అర్థం. ఆ కట్లు కూడా ఏమవ్వాలి? తెగిపోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ రెండో విషయం మనం నేర్చుకుంటున్నాము. ఏమండి, ఆ గాడిద ఏం చేయబడిందట? కట్టబడింది. అది ఇప్పుకొని తోలు ఇప్పుకొని రండి అంటున్నాడు ఆయన. చదవండి నెక్స్ట్. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. నెంబర్ 3, మూడోది, ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు అని రాయబడింది ఆ గాడిద గురించి. అంటే ఇంతవరకు దాని మీద ఏ మూటలు వేయలేదు, ఏ బరువు వేయలేదు, ఏ మనిషి దాని మీద కూర్చొని ప్రయాణము చేయలేదు. యేసు ప్రభువారి కోసమే అది సిద్ధపరచబడి ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ప్రభు కోసమే అది ప్రత్యేకించబడి ఉందన్నమాట ఆ గాడిద. దేవునికి స్తోత్ర. అలాగనే దేని బిడ్డలారా, మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? మనం కూడా దేవుని కొరకే ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి ఈ లోకంలో. మనం నేర్చుకునే పాఠాలు ఏంది? గాడిద, కోరబడిన గాడిద. ఆమె చెప్పండి. అలాగనే దేవుడు మనల్ని కూడా కోరుకున్న ప్రజలు మనము. 2, కట్టులు విప్పబడిన గాడిద. అలాగనే మనం కూడా కట్లు విప్పబడిన జనాంగమై మనం కూడా ఉండాలి. నెంబర్ 3, మూడోది, ప్రత్యేకించబడిన గాడిద. అంటే ఏ మనుషుడు ఎప్పుడు దాని మీద కూర్చొని ఉండలేదు అని అంటే దేవుని కొరకే ప్రత్యేకించబడింది ఆ గాడిద. హల్లెలూయా. మనం కూడా దేవుని కొరకే వేరై జీవించాలి ఈ లోకంలో. దేవుని బిడ్డలారా, వేరై జీవించాలి ఈ లోకంలో. జీవిస్తున్నారా? ఎంతమంది జీవిస్తున్నారు ఈ లోకానికి వేరై? ఒకసారి చేతులు పైకెత్తండి. ఈ లోకానికి వేరే ఎంతమంది జీవిస్తున్నారు? ఆమేన్. ఈ లోకానికి వేరే జీవించడం అంటే ఏంటి? లోకం అంటే ప్రజలు. లోకం అంటే ఏంటండి? ఆ ప్రజలకు మనం ఏమవ్వాలి? వాళ్ళ పనులు. వాళ్ళు తాగుతారు, నువ్వు తాగకూడదు. వాళ్ళు తిరుగుతారు, నువ్వు తిరగకూడదు. ఎలా పడితే అలా తిరగకూడదు. వాళ్ళు ఏది పడితే అది తింటారు, నువ్వు ఏది పడితే అక్కడ ఎవరు పెడితే అయ్యి అని తినేయకూడదు. విగ్రహాలకు అర్పించిన అలాంటి వాటిని మనం ముట్టుకోకూడదు. వారు ఏం చేస్తారు? పండగలు వస్తే ఆ పండగలన్నీ ఆచరిస్తారు. నువ్వేం చేయాలి? ఆచరించాలి కూడా. అంతేనా? చేయకూడదు మరి మనం కూడా. ఆ రోజు చెప్పండి, పిండి వంటలు వండకూడదు. ఆ రోజు మాసాలు తెచ్చుకోకూడదు. ఆ రోజు ఇల్లు కడుక్కోకూడదు. ఆ రోజు పెయింట్లు వేసుకోకూడదు. ఆమెన్. అన్ని ముందో వెనకో చేసుకోవాలి. ఆమెన్. ఆ రోజుల్లోనే మనం పాటించొద్దు. ముహూర్తాలు చూసుకోకూడదు. సిద్ధాంతులు పిలిపించి రకరకాలు ఏమంటే చూపించుకోవటం, అలాంటి పనులు క్రైస్తవ బిడ్డలు చేయకూడదు. ఆమెన్. దేవుని సేవకుని పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి, కానీ నీకు సిద్ధాంతాలు ఎందుకండి? ఇంజనీరింగ్ ప్లాన్ కోసం నువ్వు పిలిపించుకో కట్టేటప్పుడు, నీ ప్లానింగ్ కోసం. కానీ ఇల్లు కట్టి అంత అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది కాబట్టి మాకు సేన అవుతుంది, ఏది సంపాదన ఉండలేదని చెప్పేసరి కట్టిన ఇల్లు కూడా ఆయన వచ్చి అంటాడు, ఈ ఇల్లు తీసేయి, మొత్తం పడగొట్టు అని అంటాడు. ఇక సరిపోద్ది, ఇంకా గోపలోకి వచ్చింది మొత్తం. ఇంకా అప్పులు పాలై తెప్పలు పడి ఎక్కడొక్కడో తెచ్చి కట్టి అన్ని చేస్తే మళ్ళీ చివరికి లేనిపోయింది. అది ముందే చేసుకోవాలి. ఆమెన్. ఇంక తర్వాత దేవుని సేవకులు పిలిపించి ప్రార్థన చేయించుకుంటే ఏ కీడున తొలగిపోద్ది. హల్లెలూయా. ఇంట్లో ప్రార్థన పెట్టుకో, తెగులంతా తొలగిపోద్ది యేసునామములో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంతిల్లో ఒక సహోదరి, అన్న మేము ఆటో తీసుకున్నాం బ్రదర్, అది తీసుకుంటే అది రిపేర్ వచ్చింది బ్రదర్. ఇప్పుడు బైక్ తీసుకున్నాం బ్రదర్, బైక్ తీసుకుంటే సెకండ్ హ్యాండ్లే అది రిపేర్ వచ్చింది బ్రదర్. మరి ఎలాగ ఏం చేయాలి అర్థం? కొత్త తీసుకో అని చెప్పాను నేను. లేదు, కొత్తది మీ దేవుడు మీకు సహాయం చేస్తే యేసునామములో మీకు వచ్చునుగాక అన్న. అంతేనండి. ఈ వారం కొత్త బైక్ వచ్చేసింది వాళ్ళకి. హల్లెలూయా. కొత్త బైక్ వచ్చేటప్పుడు ప్రార్థన చేసి వచ్చా. దేవునికి స్తోత్రం.
ప్రియులారా గమనించండి, దేవుడు తన సేవకుడి మాట రూఢిపరిచి ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, ప్రభు నామం బట్టి నేను అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించారు. నేను పలికిన ప్రతి మాట రూఢిపరిచారు. హల్లెలూయా. నన్ను త్రోసేయాలనుకున్న వాళ్ళు, నన్ను పడగొట్టాలనుకున్న వాళ్ళు పడిపోయారు. ఎందుకంటే అభిషేకించబడిన దేవుని దైవజనుడితో దేవుడు పక్కన ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. సాతాను జొరబడి ఎన్నో కార్యాలు చేయాలని చూసిన నా పక్షమందు ప్రభు ఉండి ప్రతి స్థలంలో కూడా జయమిస్తూ వచ్చాడు. దేవునికి గట్టిగా చప్పలు కొడుతూ మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈ యొక్క పరిచర్య విషయంలో కూడా దేవుడు తన కార్యాలు ఏ విధంగా జరిగిస్తూ వచ్చారో అది చాలా ఆశ్చర్యం. దేవుని యొక్క కార్యం అది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కార్యాలు గొప్పవండి. దేవుని సంకల్పం చాలా గొప్పది. ఎప్పుడైతే దైవజనుడితో నేను ఈ ప్రాంతానికి పంపబడ్డానో, మరలా దేవుని చిత్తమేమో కానీ మరలా సురేషయ్య గారు చనిపోయిన తర్వాత మరలా మేరక గారి ద్వారా మరలా ఈ దేవుడి ప్రాంతానికి మరలా పంపబడ్డాను. దేవునికి స్తోత్రం. అప్పట్లో పరిచర్య కొంచెం ప్రాబ్లమై డిస్టర్బ్ అయ్యి సాతాను గలిబిలికి భయపడి పరిచర్య ఆగిపోతే దేవుని చిత్తమేమో కానీ మరలా దేవుని యొక్క ఏర్పాటు ఏందో కానీ బైబిల్లో రాయబడింది కదా, పాడైపోయిన స్థలములు దేవుడు నువ్వు బాగు చేస్తావనే లేఖనం ఉంది కదండి. అలాగా పాడైపోయిన స్థలాలను దేవుడు బాగు చేయడానికి నెహెమ్యా అనే ఆ దినాన వాడుకున్నట్లుగా దేవుని చిత్తము చొప్పున దైవజనురాల ద్వారా మరలా పంపబట్టడం జరిగింది. ఆమెన్. స్టార్టింగ్ వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ ఈ ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు T2 క్వార్టర్స్లో కృష్ణా కాలనీలో అన్నవాళ్ళ ఇంటి దగ్గర జరిగింది ప్రార్థన. ఫిలిపోన్ వాళ్ళ ఇంటి దగ్గర స్టార్టింగ్ అప్పుడు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మధ్యలో సేవ ప్రారంభం అక్కడ డిస్టర్బ్ అయింది, ఆగిపోయింది. ఆ తర్వాత మరలా దేవుని చిత్తం ఏమై ఉన్నదో కానీ మరలా దైవజనురాల ద్వారా ఈ ప్రాంతానికి నేను పంపబట్టడం జరిగింది. ఆమేన్. వచ్చిన సంవత్సరంలోనే ల్యాండ్ తీసుకోవాలనే దేవుడు విశ్వాసుల్లో ఒక ప్రేరణ పుట్టించాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సహాయమే అది. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ చూసామండి ఈ ల్యాండ్, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆగాము, తర్వాత వేరే చూసాము. దేవుడి చిత్తం మరలా నేను అనుకుంటూ ఉండేవాడిని, ఈ ప్రాంతానికి ఇలా వెళ్తున్నప్పుడు రోడ్డుకే భూపాలపల్లి ఎంట్రన్స్లోనే రోడ్డుకే ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసుకునేవాడిని. దేవునికి స్తోత్రం. దేవుడు తన సేవకుని యొక్క కోరిక తీరుస్తాడని వాక్యం సెలవిస్తున్నట్లుగా దేవుడు ఆరంభంలోనే ఎంట్రన్స్లోనే భూపాలపల్లికి స్టార్టింగే దేవుడు ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు చేసిన కార్యమే తప్పించి వేరొకటి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు తన సేవ కొరకు ప్రత్యేకించుకొని ఈ ప్రాంతానికి మేము పంపబడ్డాం. 3-4 ఆరంభమైంది. మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు సేవని అభివృద్ధి చేయటం మొదలు పెడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం.
వాళ్ళని నమ్మి మేము రాలేదు. ఆమె చెప్పండి. ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. ఆమెన్. వాళ్ళని నమ్మి మేము రాలేదు. స్తోత్రం చెప్పండి. దేవుడికి స్థిరమైన ఆత్మలు కావాలి. ఆమె చెప్పండి. దేవుడికి స్థిరమైన నూతన ఆత్మలు కావాలి. కాబట్టి దేవుని వైపు మనం చూసాము, దేవుని వైపు చూస్తూ ఈ కార్యాలు జరిగిస్తున్నాము. దేవుడి పరిచయను ఏమండి క్రమక్రమంగా దేవుడు ఏం చేస్తున్నారు, అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని కొరకు ప్రత్యేకించబడిన దైవజనులుగా, దేవుని కొరకు ప్రత్యేకించబడిన విశ్వాసులుగా మనం జీవించాలి లోకంలో. ఆమేన్. అందరిలాంటి సేవ చేయకూడదు, అందరిలాగా ఈ లోకంలో ఉండకూడదు. ఏదో చేతనో ఏదో కానుకొస్తుంది తింటున్నాము చేస్తున్నామని కాదు. ఈ సేవ ఎంతో భారంతో చేస్తున్నాము. ఆమేన్. దేవుడు క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మేము స్తుతిస్తూ గణపరుస్తున్నప్పుడు ఇంకా తన కార్యాలు చేస్తూ ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అన్నీ వచ్చేసిన తర్వాత మర్చిపోవటం అలా చేయకూడదు, అది పిచ్చి పని. కొంతమందికి అన్నీ కలిసి వచ్చేస్తేనండి మర్చిపోతారండి. మేలు చేసిన వాళ్ళు కూడా మర్చిపోతారు. మొదటి స్థితిని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆమె చెప్పండి. నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావు ఆ స్థితిని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. ఏదో కొంతమంది వచ్చేసారని చెప్పేసి ఏమండి ఎవరినో పక్కన వాళ్ళని వేరే వాళ్ళని ఏమండి పాత వాళ్ళని మర్చిపోవటం, అలా చేసే విధానం కాదు సేవ. ఇది దేవుని కొరకు ప్రత్యేకించబడి దేవుని యొక్క పనిలో కొనసాగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ వస్తూనే ఉంటారు. ఆమేన్. దేవుని చిత్తంలో ఉన్న వారందరూ వస్తూనే ఉంటారు. ఎవరు ఆపినా ఆగరు. దేవుడి చిత్తంలో ఉన్నవారు నడిపించబడుతూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకనే ఈ యొక్క అపోస్తుల పరిచర్య సహవాసం అనేది ప్రత్యేకమైంది. అందరి సేవల్లాగా చేసేది కాదు. ఇది ఒక ప్రత్యేకమైన నడిపింపుతో, అభిషేకంతో ఈ పనిని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం మేము. హల్లెలూయా. ఎక్కడున్నటువంటి మీరు కూడా ఆ యొక్క ప్రత్యేకమైన యొక్క నడిపింపు, దైవ సేవకు నడిపిస్తున్న క్రమంలో, ప్రతి క్రమంలో నడిపించబడుతూ జీవించాలి మీరు. హల్లెలూయా. నువ్వు లోకంతో ఇంకా సంబంధాలు పెట్టుకుంటే ఎలాగండి? వేరే జీవించొద్దా? నీవు వేరే బ్రతకొద్దా? ఇంకా నువ్వు పెళ్ళిళ్ళకి ముహూర్తాలు చూసుకుంటావు, పెళ్ళిళ్ళకి ముహూర్తాలు చూసుకుంటా ఉంటే, ఇంకా ఏవేవో చేస్తూ ఉంటే అది ఆచారం కదా. ప్రత్యేకమైన వారుగా ఈ లోకంలో బ్రతకాలి. హోలీ పండగ అండి, రేపు హోలీ పండగ అంట. రేపేనా ఎల్లుండా? దారి పొడుగుతూ నేను వచ్చినప్పుడు బండి ఆపేస్తా ఉన్నారు వీళ్ళు. దారి పొడుగుతా వచ్చేటప్పుడు లేదంటే ఊరుకోరే, అక్కడ 10 రూపాయలు, అక్కడ 10 రూపాయలు, అక్కడ 10 రూపాయలు ఇచ్చుకుంటూ వస్తున్నా. ఏం చేస్తామండి, వాళ్ళు ఇచ్చిన తగ్గుతులు పెట్టట్లా. ఏదో ఒకరైతే సరిపోద్ది, వీరు మొత్తం లైన్గా అక్కడ మొత్తానికి కొయ్యూరు నుంచి స్టార్ట్ అండి. కొయ్యూరు నుంచి స్టార్ట్, మళ్ళీ టోల్ గేట్ వరకు, టోల్ గేట్ దాకా బండి ఆపుకోవటం, వాళ్ళకి ఇచ్చుకోవటం, రావటం. ఆమె ఇది ఒక్కరోజేనా అండి, ఇది ఒక్కరోజేనా, వాళ్ళు మళ్ళీ బతిలాడటం. అరే నాకు ప్రే టైం అయిందిరా, వెళ్ళాలిరా అని చెప్పంటే ఊరుకోరే. ఇది ఒక్కరోజేనండి, ఇది ఒక్కరోజేనండి. ఏమండి హోలీ పండుగ వచ్చేంత కొంతమంది క్రైస్తవులు హోలీ పండుగ చేస్తున్నారు. ఏమండి రంగులు పోసుకుంటున్నారండి కొంతమంది క్రైస్తవులు, రంగులు వేసుకుంటున్నారు కొంతమంది, రంగులు తలుపు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా పండుగ చేస్తున్నారు, క్రైస్తవులు కూడా చేస్తున్నారు కొంతమంది. అమ్మో, వాటిలో ఎంత మాత్రం మనం పోకూడదు. హల్లెలూయా. రారా, ఏం కదలే, రారా, ఏం కదలే, రా అమ్మ, కొంచెం ఆడదాం, డ్యాన్స్ చేద్దాం రండి అంటారు. వెళ్తావా? మరి వెళ్ళకూడదు. ఆమేన్. ఇటు చూడండి,
వెళ్ళకూడదు మనం. ఆమేన్. వాటి జోలి వెళ్ళకూడదు. అన్యాచారాలు పద్ధతులు మనం చేయొద్దండి. ఏమంటే మేలు జరగాని గుమ్మడికాయలు కొబ్బరికాయలు కట్టుకుంటారు, బైకి తీసుకుంటే నిమ్మకాయలు కట్టుకుంటారు, కొబ్బరికాయలు కట్టుకుంటారు. నువ్వు కూడా అలా కట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఇంట్లో కొబ్బరికాయలు కట్టుకుంటే ఏమండి, నిమ్మకాయలు కట్టుకుంటే ఏదో మేలు జరిగిద్దని చెప్పేసి అని ఏమండి, ఎవరో దృష్టి తలకూడదని చెప్పేసి అని ఏ పెట్టుకుంటారు. ఏమండి, నువ్వు కూడా ఏ పడితే అవి పెట్టేసుకున్నావు అనుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ పద్ధతులు ఆచారాలు మనం చేయకూడదండి. మనం ప్రత్యేకించబడిన వారము. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేకించబడిన వారం మనం. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకుము అంటాడు. అందుకనే ఆమేన్. దూరంగా ఉండాలి అలాంటి కార్యాలకు, అన్యుల ఆచారాలకు, పద్ధతులకు మనం దూరంగా ఉండాలి. ప్రత్యేకించబడినది గాడిద, అది దేవుని కొరకే ప్రత్యేకించి ఏ మనుషుడు ఎప్పుడు ఎక్కి ఉండలేదట. చూడండి, నేను ముగించబోతున్నాను. నెక్స్ట్ అదే వాక్యం కంటిన్యూ చేయి. దాని మీద ఏ మనుష్యుడనో ఎప్పుడనో కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎక్కడికి తోలుకొని రండి? యేసు యొద్దకు తోలుకొని రండి. ఆమేన్. ఒక వ్యక్తి అండి దేవుని చేత కోరబడుతున్నాడు. ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. పాపులమైన మనల్ని ఆయన కోరుకుంటున్నాడు కావాలి అని. ఆమేన్. కోరబడినటువంటి మనం. ఆ తర్వాత రెండోది ఏం చెప్పాను? కట్టబడిన మనం విడుదల పొందినటువంటి వారమై, తర్వాత ప్రత్యేకించబడిన మనం తర్వాత చేయాల్సిందంటే తోలుకొని రండి అని అంటున్నాడు. తోలుకొని రండి. ఎక్కడ తోలుకొని రండి? యేసయ్య యొద్దకు తోలుకొని రాబడాలి. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని మహిమపరచండి. తోలుకొని వచ్చేవాళ్ళు ఎవరు? తోలుకొని వచ్చేవాళ్ళు ఎవరండి? సేవకుడు, దేవుని పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. తోలుకొని కట్లు విప్పి తోలుకొని వచ్చేవాళ్ళు దేవుని సేవకుడు, పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అందరూ చేయాలండి తోలుకొని వచ్చే పని. ఇక్కడ మీరు కూడా చేయొచ్చు తోలుకొని వచ్చే పని. ఆమె చెప్పండి. దేవుని సువార్త చెప్పొచ్చు. స్త్రీలు చెప్పొచ్చు, చెప్పండి. పురుషులు చెప్పొచ్చు. స్తోత్రం. స్త్రీ చెప్పకూడదు, పురుషుడు చెప్పకూడదు అని దేవుడు వాక్యం రాసి ఉంచాడండి. స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ వారు ఉపదేశించుటకైనా వచ్చి నోరుమై రకరకాల పిచ్చి ఉపదేశాలని అంటారు. ఆ సందర్భంలో రాయబడి ఉంది. ఆ కొరింథీ సంఘంలో ఉన్న సమస్యలు బట్టి అలా చెప్పబడింది అక్కడ. ఆమేన్. స్త్రీలు కూడా దేవుని వాక్యం చెప్పొచ్చు, భేదం లేదు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే పురుషుడు ఉండగా చెప్పొద్దు, లేకపోతే చెప్పాలి, చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. అంతేగాని దేవుని వాక్యం స్త్రీలు చెప్పకూడదు, వాళ్ళు పరిచర్య చేయాలి, గిన్నెలే గడగాలి. నో నో నో. ఆమె అలా లేదండి. దేవుని సువార్త కూడా చెప్పి దేవుని దగ్గర నడిపించిన వాళ్ళు స్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. ఆమె చెప్పండి అన్న, లేరా? స్త్రీలే ఎక్కువ మంది ఉన్నారన్న. ఇప్పుడు పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఉంటారు. చూడండి, ఏ మీటింగ్లోనే స్త్రీలు మీటింగ్లో ఎవరు ఎక్కువ ఉంటారండి? ఎక్కడో కాదు, గోదరగాని సంఘంలో కూడా స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఆ సైడ్ అంతా ఇటు తక్కువ ఉంటారు, పురుషులకి వెళ్ళి కొంచెం తక్కువ ఉంటారు. త్వరగా నమ్మేది కూడా ఎవరండి? త్వరగా మోసపోయేది కూడా స్త్రీలే. మరి మోసపోలా? స్త్రీలు బలహీనమైన ఘటం అన్నాడా? స్త్రీ తలుసుకుంటే ఏదైనా చేయగలదు. ఆమె చెప్పండి. స్త్రీ బాగుంటే సంఘం బాగుంటుంది. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరు బాగుంటే అమ్మా మీ కుటుంబం బాగుంటుంది. ఇద్దరు ఏకమై ఉన్నారు. భార్య భర్తలు ఇద్దరు ఏకమై ఉన్నారండి. సగభాగం కదా, సగభాగమేనా మీరు? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో, అందుకని బైబిల్లో ఏ భేదము లేదు. గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు ఏ భేదమును లేదు. క్రీస్తునందు అందరూ ఏకమై ఉన్నాము, ఆయన్ని ధరించుకొని ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా,
ఏమండి ఇక్కడ మనం ఎన్నో విషయం చూస్తున్నాము? 4వ విషయం, తోలుకొని రాబడిందంటే యేసునొద్దకు గాడిద. తోలుకొని రాబడాలి దేవుని సన్నిధికి మనం. హల్లెలూయా. నేను సన్నిధికి రాకుండా ఇంట్లోనే ఉంటానండి, గుడ్లు పెడతానండి, ఇంట్లోనే ఉంటానండి, కదలనండి, ఇంట్లోనే ఉంటానండి, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటానండి, ఇంట్లోనే వాక్యం చదువుకుంటానండి, ఇంట్లోనే ఉంటానండి అంటే అది ఆశీర్వాదం కాదు. ఆమేన్ చెప్పండి. అది క్రమం కాదు. ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవా, రాలేకపోయావా? ఒకవేళ నీకు అనారోగ్యం ఉందా, రాలేకపోయావా? వేరే వాళ్ళని అడిగో ఏదో ఒక రీతిగానో రావాలి. ఆ రోజు క్లిష్టమైన కష్టమైన పరిస్థితి అయితే తప్ప దేవుని సన్నిధికి వచ్చే దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. తోలుకొని రండి నా యొద్దకు అని అన్నాడు ఆయన. ఎక్కడికి రావాలి మనం? దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు మనం వచ్చేవారుగా మనం ఉండాలి. ఆయన అంటాడు కదా, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అన్నాడు. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను. ఇప్పుడు వాళ్ళు ఉత్తరం రాస్తే ఏమండి, మనం ఏం చేస్తాం? తిరిగి ఉత్తరం రాస్తాం. మనం యేసయ్యకి ప్రార్థన చేస్తే తిరిగి యేసయ్య మనకి రిప్లై ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తోలుకొని రాబడాలి దేవుని సన్నిధికి, మనం తోలుకొని రాబడాలి. ఏమండి, ఆఖరిగా నేను ముగించబోతున్నాను. ఏమండి, యేసును వచ్చిన తర్వాత, అది తోలుకొని వచ్చిన తర్వాత దాని మీద బట్టలు పరిచారట. తర్వాత కూర్చున్నారు యేసు ప్రభువారు, కింద పరిచారు, కింద నడవటం ప్రారంభించింది. యేసయ్యను మోస్తూ యెరూషలేమంతా తిరుగుతుంది గాడిద. హల్లెలూయా. ఇప్పుడు 5వ విషయం, మనం యేసును మోస్తూ తిరుగుతూ ఉండాలి. ఆమేన్. మనం వెళ్ళే ప్రతి చోటకి ఏమంటే కొంతమంది బైబిల్ తెచ్చుకుంటున్నారండి, బైబిల్లే మొయ్యరు, యేసు ప్రభువుని ఏం మోస్తారో నాకు అర్థం అవదు. చర్చికి వచ్చేటప్పుడు బైబిలే తెచ్చుకోరు. ఉన్నారు? ఎవరైనా ఉన్నారండి? లేరు కదా. కొంతమంది ఉంటారండి, చర్చికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోరు? బైబిల్ మోయటం కూడా కష్టమైపోద్ది. బైబిల్లే మోయిపోతే యేసు ప్రభువు నిన్నేం మోస్తాడు ఆయన? యేసు ప్రభువుని మనం మోసే గాడిదలంగా మనం ఉండాలి. ఆమేన్. యేసు ప్రభువుని మోస్తూ ఆ యెరూషలేము పట్టణం అంతా తిరుగుతుందంట. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఏమండి, ఈయన ఎవరో అనుకుంటున్నారండి వాళ్ళందరూ. యెరూషలేము అంతా తిరుగుతుంటే ఆ యేసు ప్రభువారిని స్తుతిస్తూ, ఏమండి, ఇందాక మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. మత్తయి సువార్తలోకి రండి, 21వ అధ్యాయం 10వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఏమండి, గమనించండి, ఈయన ఎవరో అని కలవరపడుతున్నారండి జనాలందరూ కూడా. ఈయన ఎవరో అని. ఈరోజు దేని బిడ్డలారా గమనించండి, ఆ రోజేమో ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని దెయ్యం వెళ్ళగొట్టినప్పుడు దెయ్యం వెళ్ళిపోయిందట. అప్పుడు వాళ్ళందరూ అంటారు, ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో, దెయ్యములను ఈయనకు లోబడుచున్నవే అని అనుకున్నారండి. ఆమేన్. జక్కయ్య యేసు ప్రభుని ఎవరో అని చూడగోరాను. యేసు ఎవరో అని చూడగోరాను. యేసు ఎవరో ఇంకా తెలియకుండా ఉన్నారా? యేసు ఎవరో ఇంకా పరిపూర్ణంగా గుర్తించకుండా ఉన్నారా? యేసు నిత్య జీవానికి వెళ్ళే మార్గం యేసే. ఆమేన్. మనకి పాప క్షమాపణ కలిగించువాడు యేసే. ఆమేన్. ఏమండి, మన జీవితంలో శాంతి సమాధానములు కలిగించువాడు యేసే. యేసు ఎవరో, ఈయన ఎవరో అని చూడగలిగితే అక్కడ వాళ్ళు అన్నారంట, ఈయన ఎవరో కాదయ్యా, ఈయన నజరేయుడైన యేసు. ఈయన ఎవరు? నజరేయుడైన యేసు ప్రవక్త అని పిలువబడుతున్నాడే యేసు, నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిర్రి. హల్లెలూయా. ఎవరో కాదు ఈయన యేసు, నజరేయుడగు యేసు, ప్రవక్త అని పిలువబడుతున్నాడు. ఆ రోజుల్లో ప్రవక్త అని పిలువబడ్డాడంట ఆయన. దేవుని స్తోత్రం. ఒక అద్భుతమైన రీతిలో అవండి ఆయన ఆ రోజుల్లో ఉంటూ ఉన్నారు. వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, వెంటనే నోటెడ్ అయిపోతున్నారు, పలానా వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఆయన ఎవరో, యేసు ఎవరో అనుకుంటున్నటువంటి వారందరికీ తెలిసేలాగా
మరొకరు చెబుతూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు, ప్రవక్త అయిన యేసు. దేవునికి స్తోత్ర అండి. ఇప్పుడు మనం గమనించాలి, యేసు ఎవరో అని చాలామంది తెలియకుండా ఉంటారే. యేసు ఆయన పరిశుద్ధుడు, దేవుడు అని పిలువబడటానికి యోగ్యుడు, పరిశుద్ధుడు, పాపములు క్షమించేవాడు, పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నవాడు, శాంతిని నీ జీవితంలో సమాధానాన్ని ఇచ్చేవాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు, దేవుడు అని పిలువబడటానికి యోగ్యుడు, అర్హుడు, సమస్తము సృష్టించిన సృష్టికర్త. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఎవరో మనకి తెలుసుండాలి. ఏమండి, ఆయన ఎవరో తెలుసుండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు గాడిదనే ఎందుకు కోరుకున్నారండి? చెప్పండి మీరందరూ ఇప్పుడు. గాడిద ఎందుకు కోరుకున్నాడని చెప్పాను? లేఖనాలు నెరవేరాలని, లేఖనాలు, ప్రవచన లేఖనాలు నెరవేర్పు కోసం గాడిదనే ఆయన కోరుకున్నాడు. కానీ ఆయన లేకపోతే గుర్రమే ఎక్కేవాడు. ఆమె చెప్పండి, ఏమెక్కేవాడు? గుర్రమే ఎక్కాల్సినోడు ఏమెక్కాడు? ఎందుకు ఎక్కాడు? ప్రవచన వాక్య లేఖనాలు నెరవేరాలని అలాగా చేశాడనమాట. దేవునికి స్తోత్రం. యూదులకు రాజంట ఏమండి, వాళ్ళు సిలువ వేస్తూ అంటారండి, యూదులకు రాజే ఎందుకని ఆయన గాడిద మీద తిరిగాడు? లేఖనాలు నెరవేర. ఎందుకు సిలువ అప్పగించుకున్నాడు? 3 మేకులు దిగలేడా? చేతకాక దిగలే. ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం కలదు, తీసుకోవడానికి అధికారం కలదు. ఆమేన్. అందరికీ పాప క్షమాపణ కలగాలని, నిత్య జీవం కలగాలని ఆయన సిలువకు అప్పగించుకున్నాడు, ఆయన తన్ను తాను. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎవరైనా అడిగితే ఎందుకు గాడి మీద తిరగటం ఏంటయ్యా మీ దేవుడు, గుర్రం మీద తిరగవచ్చుగా అంటే ఏం చెప్తారు మీరు? చెప్పరండి. ముందుగా కొంతమంది ప్రవక్తలు, భక్తులు చెప్పిన ప్రవచన లేఖనాలు నెరవేర్పు కోసం ఆయన గాడిద మీద తిరిగాడు అని చెప్పాలి. ఎందుకయ్యా 3 మేకుల నుంచి దిగలేకపోయాడు మీ దేవుడు, చేతకానోడా అని చెప్పండి. మీరేం చెప్తారు? ఏం చెప్పాలి? అవునండి చేతకానోడండి అంటారా? నోరు ముయ్యాలి. చేతగా కాదు ఊరుకుంది. పాప క్షమాపణ యేసుక్రీస్తు ద్వారా, ఆయన కార్చే రక్తం ద్వారానే ప్రజలకు కలుగుతుంది. ఆమేన్. పాపం చేసినప్పుడల్లా కోడిని, పాపం చేసినప్పుడల్లా మేకని, పాపం చేసినప్పుడల్లా పావురాన్ని వధించేవాళ్ళు ఆ రోజుల్లో. ఇంకా ఒక్కసారే యేసయ్య పాప క్షమాపణ కొరకు వధించబడ్డాడు. యేసయ్య నేను పాపిని అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్న ప్రతి వారికి క్షమాపణ, పాప క్షమాపణ కలిగించుట కొరకు ఆయన మరలా కాకుండా ఒక్కసారి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. అది చెప్పాలి మీరు. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, మనకి ఈ వారం మీకు తెలియజేసినట్లుగా గుడ్ ఫ్రైడే ఆరాధన రోజు సిలువ సందేశాన్ని మనం స్పెషల్ ప్రత్యేక సందేశాన్ని మనం వింటాం. ఆ తర్వాత మనకి ఈస్టర్ ఆదివారం, ఈస్టర్ ఆరాధన మన ముందు ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు చెప్పబడినటువంటి ఈ విషయాలు హృదయాల్లో భద్రపరచుకుని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా, రిపీట్ చేసుకుందాం. చెప్పండి ఒకసారి. ఈరోజు నేర్చుకున్న పాఠంలో దేవుడు గాడిదని ఏం చేశాడండి? 1 కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? గాడిదనే కోరుకున్నాడు. 2 రెండోదండి, కట్టబడిన గాడిదను ప్రభు 1 కోరుకోవటమే కాదు, రెండోది ఏం చేశాడు? కట్లు ఇప్పి తీసుకురండి అన్నాడు, కట్లు విప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. 3 ఏం చేశాడు? 3వది ఏం చేయమన్నాడు? అది దేవుని కొరకే ప్రత్యేకించబడిన గాడిద అనమాట. అది దేవుని కొరకే ప్రత్యేకించబడిన గాడిదగా ఉంది. అది దేవుడు కావాలని కోరుకున్నాడు. తర్వాత 4వది తోలుకొని రండి అని అన్నాడు. ఆయన ఎద్దుకు తోలుకొని రండి అని ప్రభు చెప్తున్నాడు. తర్వాత 5వది
అది వచ్చిన తర్వాత యేసును మోస్తూ సంచరిస్తూ ఉంది యెరూషలేమంతా. ఆ పట్టణమంతా రాజవీధుల్లో తిరుగుతూ ఉంది. గొప్ప ఘనత. ఊరు వైపుల వెలువైపడిన గాడిద, ఏమంటే ఎన్నిక లేని గాడిద, మూటలు మోసే గాడిద ఇప్పుడు రాజవీధుల్లో బట్టల మీద నడుస్తూ ఉందండి. అది గాడిద. ఆమేన్. రాజవీధుల్లో నడుస్తూ ఉందండి. ఎంత ఘనత వచ్చింది యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. అలాగనే యేసుక్రీస్తు మనల్ని కోరుకోవటం వల్ల మనకేం కలుగుతుందండి? ఘనత, మహిమ, మెప్పు, నిత్య జీవం, పరలోక భాగ్యం మనకు దొరుకుతుంది. ఆమేన్. మనం కూడా ఆయన మనల్ని కోరుకొని ఏమండి ఇటువంటి కార్యాలు మనం కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లుగా మనం కూడా ఆ ప్రభుని కావాలని కోరుకొని ఆ రాజ్యం కొరకు మనందరం సిద్ధపడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, గాడిదను